పిత పుత్ర పరిశుద్ధాత్మ నామమున ఆమెన్. మహాపరిశుద్ధ పరమ దివ్య సప్రసాదమునకు సదాకాలము ఆరాధనా స్తుతి స్తోత్ర మహిమలు కలుగునుగాక. ఆమెన్. క్రీస్తునాథుని చేత మిక్కిలిగా ప్రేమింపబడిన దేవుని బిడ్డలారా, క్రీస్తు నామములు శుభములు. ఈరోజు ఒక పవిత్రమైన అద్భుతం తెలుసుకుంటున్నాము. దివ్య సప్రసాదాన్ని దొంగతనం చేసి తీసుకెళ్ళిపోయినప్పుడు కూడా ఆ ప్రభు తన మహిమను ప్రదర్శించడం ఈ గొప్ప విశేషం. ప్రియులారా, ఎలా ప్రదర్శించుకున్నారంటే ఆ దివ్య సప్రసాదం 2 ముక్కలైపోయి రక్తస్రావం అవుతూ మాంసపు పోగులతో ఒకదానికొకటి కలిసి ఉండటమే గొప్ప అద్భుతము. ప్రకాశవంతమైన కాంతితో తెలియచేసుకోవడం తనంతట తాను. ఈ అద్భుతం ఏమిటో మీ ముందుంచుతున్నాను ప్రియులారా. 1411వ సంవత్సరములో ఆస్ట్రియా దేశములో ఈ అద్భుతం జరిగింది. వీటెన్ రాక్సెన్డోర్ఫ్ అనే ప్రదేశములో జరిగిన అద్భుతము ప్రియులారా. ఒక దొంగ విచారణ గుడిలోకి వచ్చి దివ్య సప్రసాదాల్లో ఒక దివ్య సప్రసాదం తీసుకొని దొంగలించాడు. ఆ దొంగలించిన దివ్య సప్రసాదాన్ని తన చేతి గ్లౌజ్లో పెట్టుకొని గుర్రం మీదకెక్కి పారిపోతున్నాడు. ఆయన పారిపోతూ ఉండగా ఒక నిర్జన ప్రదేశములో పరిగెడుతున్నటువంటి గుర్రం ఆ ఒక నిర్జన ప్రదేశములో, అది ఆ ప్లేస్ పేరు మూర్స్ లోయ. ఆ ప్రదేశంలోకి వెళ్ళిన తర్వాత ఎవ్వరు లేని సమయములో ఆ గుర్రం అకస్మాత్తుగా ఆగిపోయింది. ఇంకేముంది, ఆ దొంగ ఆ గుర్రాన్ని ఎంత కొట్టినా ఒక్క అడుగు కదలలేదు. ఆ గుర్రాన్ని కొట్టి 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 అలసిపోయాడు, కానీ ఒక్క అడుగు కూడా ముందుకు వేయలేదు ఆ గుర్రం. కానీ ఏమైందో, గుర్రం సమయం చూసి ఒక్కసారిగా పడుకున్న గుర్రం లేచి అదిలించి పరిగెట్టడం మొదలైంది. మరి గుర్రానికి దేవుడు ఎంత తెలివితేటలు ఇచ్చాడో, అనుగ్రహించాడో, కానీ ఆ గ్లౌజ్లో ఉన్న దివ్య సప్రసాదం కింద పడిపోయింది. అది దేవుని మహిమ. ఈ దివ్య సప్రసాదం పడిపోయినప్పుడు 2గా చీలిపోయింది. 2గా చీలిపోయినప్పుడు ఏం జరిగిందంటే, ఆ రక్తం కారుతూ మాంసపు పోగులతో ఒకదానికొకటి కలిసి ఉండటాన్ని మనం గుర్తిస్తున్నాం. ఇదేమైంది, కొన్ని రోజుల తర్వాత మానర్స్డార్ఫ్ గ్రామానికి చెందిన శ్రీమతి షేక్ అనే మహిళ, ఒక భక్తురాలు, ఆ దారి గుండా వెళ్తూ ఉండగా ఎక్కడైతే దివ్య సప్రసాదం పడిపోయిందో కాంతివంతంగా ప్రకాశిస్తున్న దివ్య సప్రసాదం చూసిందండి. అంతే, పరిగెట్టుకుని వెళ్ళి, అరే దివ్య సప్రసాదం ఏంటి ఇక్కడ ఉంది, 2 ముక్కలైపోయింది, కానీ ఇది మాంసపు పోగులతో ఒకటి కలుసుకొని రక్తం కారుతుందే అని వెంటనే ఆరాధన చేసి ఆ దివ్య సప్రసాదాన్ని విచారణ గురువుల సహాయంతో అక్కడి నుండి ప్రియులారా, భక్తురాలు చేసినటువంటి ఒక గొప్ప అద్భుతం ఏంటంటే, ఒక మంచి చర్చిని, దేవాలయాన్ని కట్టించి అక్కడ దేవుని యొక్క కృప అనుగ్రహం ఉందని తెలుసుకొని అందరికీ కూడా అనుగ్రహించింది. ప్రార్థించుదాము. ప్రభు దయగల తండ్రి, నీ గొప్ప ప్రేమ దివ్య సప్రసాదం ద్వారా నిరంతరము ప్రతి క్షణము మాతో ఉన్నావు ప్రభువా. దొంగలించిన దొంగ కూడా తెలియకుండానే ఇదిగో ఒక గుర్రము సహాయంతో ఒక గుర్రాన్ని కూడా నువ్వు ఉపయోగించుకున్నావు, నిన్ను నీవు ఆ దొంగ చేతిలోంచి విడిపించడానికి. దేవా, ఇది నిజమైన ఒక గొప్ప అద్భుతంగా భావిస్తున్నాము. ఆ షేక్ అనే మహిళ ఏ విధముగా నిన్ను, తన భక్తిని ఉపయోగించి దేవాలయాన్ని నిర్మించి నీ పరిశుద్ధమైనటువంటి గొప్ప ప్రదక్షిణ ద్వారా ఈనాటికి కూడా అక్కడ దివ్య సప్రసాద పండుగ చేయడం మా అందరికి గొప్ప ఆశీర్వాదకరం. మేము అతి కొన్ని రోజుల్లో దివ్య సప్రసాద పండుగ చేసుకుంటున్నాం, జూన్ 7వ తారీఖున. ఈ దివ్య సప్రసాదం ఎడల అచంచలమైన విశ్వాసము, భక్తి కలిగి ఉండే మాకు విశ్వాసాన్ని అనుగ్రహించమని మా నాథుడైన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయించున్నాము. ఆమేన్. ప్రభు మీతో ఉండునగాక.
సర్వశక్తిగల సర్వేశ్వరుడు పిత పుత్ర పవిత్ర ఆత్మ దేవుడు మేము దీవించి ప్రేమించి కాచి కాపాడునుగాక. గాడ్ బ్లెస్ యూ.